నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రేపు జరిగే పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా బలగాలను మోహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు చెప్తున్నారు కమిషనర్ మకరందన్. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి ఎన్నికల ప్రక్రియ పూర్తిగా చేశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు మున్సిపల్ కమిషనర్ సార్, చెప్పండి, ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు? సో మనకి టోటల్ 289 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. 289 పోలింగ్ స్టేషన్స్కి గాను 289 పోలింగ్ పర్సన్స్ని అరేంజ్ చేశాము త్రూ ర్యాండమైజేషన్ ప్రాసెస్. ఒకసారి అరేంజ్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి 7 AM వరకే ఇన్వైట్ చేయడం జరిగింది. సో బేస్డ్ అపాన్ దేర్ ప్రజెన్స్ అండ్ వాళ్ళ కమిట్మెంట్ బట్టి వాళ్ళకి మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి చేసి బై ఆఫ్టర్నూన్ ఓన్లీ దే విల్ బీ boarding into the bus and moving to their respective polling stations under a proper escort and proper route map. సో ఇలా అరేంజ్మెంట్స్కి వచ్చేసరికి మనకి లంచ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, కూలింగ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ అండర్ కూల్ క్యాన్స్ కావచ్చు, తర్వాత టైమ్లీ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అండ్ అటెండెన్స్ కూడా సపరేట్గా ఎక్కడో కాకుండా అండర్ ద టెంట్స్ ఓన్లీ అటెండెన్స్ ఇవ్వడం కావచ్చు. ఇలా రకరకాలుగా కూడా అండ్ మెటీరియల్ని ట్రాన్స్పోర్ట్ చేసే విధానం కూడా వీఆర్ యూజింగ్ షాపింగ్ మాల్స్ ఉన్న కార్ట్స్ని తీసుకురావడం జరిగింది సో దట్ అది ఈజీ అవ్వడానికి ఉంటుందని. సో ఈ రకంగా పోలింగ్ టీమ్కి ఎక్కడ ఇబ్బంది కాకుండా చూసుకోవాలనే ఆలోచనతో అన్ని రకాలుగా ఎంపథెటిక్ మోడ్లో ఈ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. సో వన్స్ అందరూ కూడా వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి ఈరోజు రీచ్ అవుతే అదే ఈ అరేంజ్మెంట్స్ యొక్క సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. సార్, స్పెషల్ పోలింగ్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేశారా? ఇంకా తర్వాత పోలింగ్ సెంటర్లలో ఎలాంటి ఏర్పాటు చేశారు? అంటే వృద్ధులు, వికలాంగులు వాళ్ళు. సో మనకి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మేల్కి ఫీమేల్కి సపరేట్ క్యూస్ ఉంటాయి. అలానే పీడబ్ల్యూడి కేటగిరీకి కూడా సపరేట్ క్యూ ఉంటుంది. అండ్ దే విల్ బి గివెన్ ప్రయారిటీ అండ్ ప్రిఫరెన్స్ ఓవర్ ద అదర్ ఓటర్స్. అలానే ఓన్లీ ఉమెన్ ఓటర్స్ని, ఫీమేల్ ఓటర్స్ని టార్గెట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఉమెన్ పోలింగ్ స్టేషన్స్ అండ్ సపరేట్గా ఉమెన్ బేస్డ్ థీమ్ మోడల్ పోలింగ్ స్టేషన్స్ లాగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అది ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో చేశాము. అలానే యూత్ పోలింగ్ స్టేషన్ ఒకటి ఎస్ఆర్ గంగస్థాన్ స్కూల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. అలానే మనకి పీడబ్ల్యూడి స్కూల్ చైతన్య హై స్కూల్లో పర్సన్స్ విత్ డిజబిలిటీ థీమ్ బేస్డ్ ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫై చేశాము. అంటే అందులో ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ యూత్ మెంబర్స్ యూత్ పోలింగ్ స్టేషన్లో యూత్ పోలింగ్ ఆఫీసర్స్ మాత్రమే అక్కడ పోలింగ్ నిర్వహిస్తారు. అలానే మోడల్ పోలింగ్ స్టేషన్స్ అయితే మన ఉమెన్ పోలింగ్ స్టేషన్స్లో ఓన్లీ ఉమెన్ పోలింగ్ ఆఫీసర్సే ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఓటర్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఈ ఓటింగ్ పర్సంటేజ్ ఎమాంగ్ ద గ్రూప్స్, ఉమెన్ గ్రూప్స్, ఫీమేల్ గ్రూప్స్ కావచ్చు, పీడబ్ల్యూడి గ్రూప్స్ కావచ్చు, యూత్ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళందరూ రైజ్ అవ్వాలి, మోర్ ఓటింగ్ పర్సంటేజ్ రావాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. మోడల్ పోలింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అంటే మహిళలకి సంబంధించి, అలాగే యువకులకు సంబంధించి, అంటే వేరువేరుగా పోలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా మోడల్ పోలింగ్ సెంటర్ సంబంధించి యువతకు సంబంధించిన ఒక పోలింగ్ సెంటర్ కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది. అక్కడ కూడా అన్ని ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా వృద్ధులకి, వికలాంగులకు సంబంధించిన ఆ పోలింగ్ సెంటర్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. ఈసారి మాత్రం పోలింగ్ శాతాన్ని పెద్ద ఎత్తున పెంచుకునే విధంగా అవేర్నెస్ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. సందీప్తో రాజేష్, బిగ్ టీవీ.